తిరుపతి నుంచి దీప్తి గారు అడుగుతున్నారు, అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో ఆంతర్యం ఏంటి తెలియజేయండి. ఈ క్రతువు, ఈ వివాహ పద్ధతులు ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో ఆ వివాహం నిర్వహించేటటువంటి పంతులు గారి కంటే, ఆచార్యుడి కంటే, బ్రహ్మ కంటే, బ్రాహ్మణుడి కంటే కూడా ఫోటోగ్రాఫర్లకి బాగా తెలిసిపోయాయి. 1 గంటకి, మధ్యాహ్నం 2 గంటలకి కూడా ఆకాశం వైపు ఇలా చేయి చూపించి ఒక ఫోటో తీసేస్తారు. ఫోటో ఆల్బంలో చివరి ఫోటో అది. ఇందాక బావుమరిది గారు మీరేదో కాశీకి వెళ్తారు, అక్కడ దేవుణ్ణి చూస్తారు అంటారా, మా అక్కను పెళ్లి చేసుకోండి, రోజు మీకు చుక్కలు కనిపిస్తాయి అని చెప్పడంలో అర్థం ఇదేటి అని చెప్పుకుంటూ ఉంటారు. వేళాకోళంగా చెప్పినా రోజు మీకు చుక్కలు కనిపిస్తాయి అనడంలో ఇంత అర్థం ఉన్నా ఆ అర్థం వేరు, అరుంధతి నక్షత్రం చూపించే అంతరార్థం వేరు. వయస్సులో కాలధర్మం చెందేటటువంటి వారికి, మరణం ఆసన్నమైనటువంటి వారికి అరుంధతి నక్షత్రం కనిపించదు. ఇది జ్యోతిష శాస్త్ర రహస్యం. శ్రీరామాయణంలో కూడా రావణ సంహారం కంటే పూర్వం ఇటువంటి శకునాలు అనేకం శ్రీరామాయణంలో వర్ణింపబడి ఉన్నాయి. మరణాసన్న వేళ ఆరంభం అవుతున్నది, ఇక మరణ సమయం దగ్గరగా వచ్చింది అనేటటువంటి వారికి నక్షత్రాలు కనిపించవు. ఇక అరుంధతి నక్షత్రం చూపించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, స్వాహాదేవి తన భర్త అయినటువంటి అగ్నిహోత్రుడిని ఆనందపరిచే నిమిత్తమే సప్తర్షుల రూపాలు ధరించేంత ప్రయత్నం చేయగా అందులో అరుంధతి రూపం తప్పించి మిగతా అందరి రూపాలను తాను ధరించగలిగింది అని మనకు పురాణం చెబుతుంది. అలాగే బ్రహ్మమానస పుత్రిక సంధ్య తనను తాను అగ్నిహోత్రుల్లో అర్పించుకొనగా అందులో నుంచి 3 రూపాలు ఉద్భవించగా 2 రూపాలకు ఉదయం సంధ్య, సాయం సంధ్య అన్న పేర్లతో పాటుగా 3వ రూపానికి అరుంధతి అనే రూపాన్ని పెట్టారు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తనకు వివాహం చేసుకునే నిమిత్తమై యోగ్యత గల యువతి ఎవరు అని అన్వేషించగా ఒక నియమాన్ని సూచించి ఉన్నాడు. ఇసకతో కుండ చేసి నీరు తెచ్చి ఎవరైతే వంట చేయగలుగుతారో అలాంటి ఏకాగ్రత గల యువతిని నేను వివాహం చేసుకుంటాను అంటూ వశిష్ఠుడు ఒక నియమాన్ని సూచించి ఉన్నాడు. బ్రహ్మమానస పుత్రికని ఈ అరుంధతిని ఒక జాతి, ఒక వర్గం సంబంధించిన వారిని ఈనాటి కాలంలో చెబుతూ ఉంటారు. ఆనాటి కాలంలో మనుషులందరూ ఒకటే, వృత్తులు వేరు. ఆయా వృత్తులలో ఉన్నటువంటి వారు ఈ అమ్మాయిని ఇంతటి ఏకాగ్రత కలది అంటూ సూచించారు. నిజంగానే ఆ అమ్మాయి నది నుంచి నీరు తెచ్చే సమయంలో ఇసుకతో కుండ చేసి ఆ కుండను ఇలా చూడగా ఏకాగ్రత, కుండ చెదరలేదు, నీరు తీసుకువచ్చి వంట చేయడంతో సంతోషించిన వశిష్ఠుడు అరుంధతిని వివాహం ఆడాడు. ఇది మూల కారణం. అంత ఏకాగ్రత ఆమెలో ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు సైతం అరుంధతిలో ఉండే ఏకాగ్రత కారణంగానే తమను తాము వారు ఓడిపోయినట్లుగా కూడా అంగీకరించిన అనేక పురాణ కథనాలు మనం పురాణాలలో చూడవచ్చు. పూర్వగాథాలహరి అనే గ్రంథంలో కానీ, పురాణ నామచంద్రిక అనే గ్రంథంలో కానీ మనం అరుంధతికి సంబంధించిన అనేక వృత్తాంతాలను చూడవచ్చు. అన్ని నక్షత్రాలలో సప్తర్షి మండలం ప్రత్యేకం. ఈ సప్తర్షి మండలంలో కశ్యపోతి, భరద్వాజ, విశ్వామిత్రోథ గౌతమ, వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. అందులో వశిష్ఠ అన్న ఆ నక్షత్రం 6వది. ఆ పక్కన ఉండే మినుకు మనుకు అనే నక్షత్రం అరుంధతి. మిగతా నక్షత్రాలన్నీ ఒకే ఒకటి ఉండగా అరుంధతి నక్షత్రం మట్టుకు ఈ సప్తర్షి మండలంలో వశిష్ఠుని పక్కన కనిపిస్తుంది. ఈ చూడడంలో దంపతులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాంపత్య ధర్మం ఉన్న కారణం చేత వివాహమైన వెంటనే చివరగా అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేయిస్తారు వివాహం నిర్వహించేటటువంటి ఆ బ్రాహ్మణోత్తములు. సప్తర్షి మండలంలో 7 ఋషులలో ఒక్క అరుంధతి నక్షత్రం అంటే ఒక్క వశిష్ఠ నక్షత్రం మాత్రమే ప్రత్యేకంగా సతీ సమేతంగా మనకు దర్శనం ఇస్తుంది.